హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని 8వ పాఠమైనటువంటి జీవన భాష్యం అనే పాఠంలోని ప్రశ్న జవాబులు, భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే త్యాగం చేసేవారి, మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచి పనులు చేయాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే మనిషి తన స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం, ఇతరుల కోసం చేసే త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిది అవుతుంది. కాబట్టి మనిషి సంపాదించినటువంటి డబ్బు కానీ, ఆస్తి కానీ ఒకరోజు పోవచ్చు. అది అతను సంపాదించిన డబ్బు కానీ, ఆస్తి కానీ ఏదో ఒక రోజు పోవచ్చు. కానీ అతను చేసినటువంటి మంచి పనులు, త్యాగాలు మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి. ఇప్పుడు సమాజం కోసం మంచి చేసే మహనీయుల పేర్లు మనం ఇప్పటికి గుర్తుంచుకున్నాం. ఎందుకు గుర్తుంచుకున్నాము అంటే, అందుకు కారణం ఏంటిది అంటే వారు చేసినటువంటి త్యాగము, అలాగే సేవాభావం. కాబట్టి మనం ఎలాంటి పనులు చేయాలి అంటే, స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం అనేది చేయాలి, పేదలను ఆదుకోవాలి, నిజాయితీగా జీవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులటువంటి చేయాలి, దయా, కరుణ వంటి మంచి గుణాలను కలిగి ఉండాలి, అవసరంలో ఉన్న వారికి సహాయం అనేది చేయాలి. ఇంకా మీకు ఏవైతే మంచి సమాజం కోసం మంచి పనులు అనిపిస్తాయో అవి కూడా రాయొచ్చు. ఇవన్నీ మంచి పనులు చేసినాం అనుకోండి, చరిత్రలో మన పేరు అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనే వాక్యం ద్వారా విద్యార్థులకు సినారే ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు? ఏంటి? ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు. ఎడారి అంటే నీరు లేక పంటలు పండని ప్రదేశం. దిబ్బలు దున్నడం అంటే అక్కడ వ్యవసాయం చేయడానికి ప్రయత్నించడం. ఏంటి? ఎడారిలో వ్యవసాయం చేయడానికి ప్రయత్నించడం అంటే మనం ఏమనుకుంటాం, అసలు అక్కడ పంటలు పండుతాయా అని అనుకుంటాం. ఏంటి? బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలల్లో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశ పడవద్దు అని సినారే సందేశం ఇస్తున్నాడు. ఏంటి? మనం ముందే నిరాశ అనేది పడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు అనేటివి పండుతాయి. అలాగే విద్యార్థులు కూడా చదువు విషయంలో నాకు రాదు, నేను చేయలేనని అనుకోకుండా ముందే నిరాశపడితే విజయం సాధించడం కష్టం. కాబట్టి నిరంతరం శ్రమించాలి, పట్టుదలతో చదవాలి. అలా చేస్తే వారు జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఏంటి? ఎడారి దిబ్బలు దున్నితే ఫలితమేముంది అంటే, ఎడారిలో పంటలు అనేటివి పండవు. అంటే ముందే నిరాశ పడద్దు, అక్కడ పంటలు పండాయి కదా ఇలా అని. బీడుపడి అంటే పంటలు పండడానికి వీలు లేనటువంటి భూమిలో కూడా ఆ నేలలో పంటలు పండవని తెలిసినా కూడా ప్రయత్నం అనేది చేయాలి. అంటే కష్టపడాలి, ఆ నేలను దున్నాలి, విశ్వాసంతో విత్తనాలు జల్లితే మంచి పంటలు అనేటివి పండుతాయి. అలాగే విద్యార్థులు కూడా ఏంటి? చదువు విషయంలో నాకు ఈ సబ్జెక్ట్ రాదు, నేను ఇది ఫెయిల్ అవుతా, నాకు ఈ సబ్జెక్ట్ రాదని అనకుండా కష్టపడాలి, విజయం అనేది సాధించాలి, నిరంతరం శ్రమించాలి, పట్టుదలతో చదవాలి. అలా చేస్తే వారు జీవితంలో విజయాన్ని సాధిస్తారు అనేది సినారే ఇచ్చే సందేశము. థర్డ్ క్వశ్చన్. మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది అని సినారే ఎందుకు అని ఉంటాడు? ఏంటి? మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుందని సినారే ఎందుకని ఉంటాడు? ఇప్పుడు చూద్దాం. మనిషి ఒంటరిగా జీవిస్తే సమాజం ఏర్పడదు, కానీ అనేక మంది కలిసి జీవించినప్పుడు మాత్రమే ఒక ఊరు లేదా సమాజం అనేది ఏర్పడుతుంది. ఏంటి? మనిషి ఒక్కడే జీవిస్తే సమాజం అనేది ఏర్పడదు కదా. కొంతమంది కలిసి జీవించినప్పుడు మాత్రమే సమాజం అనేది, ఊరనేది లేకపోతే సమాజం అనేది ఏర్పడుతుంది. ఊరిలో నివసించే ప్రజలు పరస్పరం సహాయం చేసుకుంటూ ఐక్యతతో, ప్రేమతో జీవిస్తే సమాజం అనేది బలపడుతుంది. ఏంటి? ఊరిలో నివసించేటటువంటి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యమత్యంగా ఉంటే, ప్రేమతో ఉంటేనే సమాజం అనేది బలపడుతుంది. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు భాగస్వాములు కావడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు బలపడతాయి. ఏంటి? ఒకరి కష్టాల్లో మరొకరు భాగస్వాములు అంటే ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవడం వల్ల, అంటే ఒకరి కష్టాలను ఒకరు పాలు పంచుకోవడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు అనేటివి బలపడతాయి. మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుందని కవి సి నారాయణ రెడ్డి మనుషుల ఐక్యత మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి అన్నారు. అంటే మనుషులు కలిసి జీవిస్తూ
ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు తోడ్పడితే సమాజం ఏర్పడుతుంది. పరస్పర ప్రేమ, సహాయం, ఐక్యత ఉన్నప్పుడు సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మనుషులు కలిసి జీవించడం వల్లనే ఒక ఊరు అనేది ఏర్పడుతుందని ఆయన భావించారు. ఏంటి, ఒక మనిషి మాత్రమే ఒంటరిగా జీవిస్తే సమాజం అనేది ఏర్పడదు. అనేక మంది కలిసి జీవించాలి. అలాగే ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవాలి, అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. అలాగే ప్రజల మధ్య పరస్పరం సహాయం అనేది చేసుకోవాలి. ఐక్యంగా ఉంటేనే సమాజం అనేది బలపడుతుంది. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్. జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించండి, లేకపోతే జీవన భాష్యం పాఠం సారాంశాన్ని రాయండి అన్నా కూడా ఇదే రాయాలి. జీవన భాష్యం అనే పాఠం ద్వారా సినారే గారు మానవాళికి అందించే సందేశం ఏంటి? జీవన భాష్యం అనే పాఠం ద్వారా సినారే గారు మనుషులందరికీ కూడా అందించినటువంటి సందేశం ఏంటిదంటే, మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. ఆ మాటలకు మనం భయపడకుండా ముందుకు నడిస్తే మనకు విజయం తప్పకుండా లభిస్తుందని, క్రమంగా అది నలుగురికి దారవుతుందని సందేశం ఇచ్చారు. ఏంటి, మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయి, లోకం భయపెడుతుంది. ఆ మాటలకు మనం భయపడకుండా ముందుకు నడిస్తేనే విజయం అనేది మనకు లభిస్తుంది. అది క్రమంగా నలుగురికి దారనేది అవుతుంది. బీడు నేలల్లో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నం చేయకుండా నిరాశతో ఉండకూడదని, కష్టపడి ఆ నేలను దున్ని విశ్వాసంతో విత్తనాలు నాటితే ఆ నేలలో కూడా మంచి పంటలు పండుతాయని సందేశం ఇచ్చారు. ఏంటి, బీడు నేలల్లో అంటే పంటలు పండని నేలల్లో పంటలు పండాయని మనము ఊరికేనే అనకూడదు, అంటే నిరాశతో ఉండకూడదు. ప్రయత్నం చేయాలి, ఆ నేలను దున్నాల, విశ్వాసంతో విత్తనాలు నాటాల, అప్పుడు మనకు మంచి పంటలు అనేటివి పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పరం సహకరించుకుంటూ జీవించడం ఉత్తమ సాంఘిక జీవనం అని, సాటి మనుషుల పట్ల మనం సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని, అటువంటి మనుషులందరూ కలిస్తే ఒక ఊరు ఏర్పడుతుందని సినారే సందేశం ఇచ్చారు. ఏంటి, ఒకరే కలిసి జీవించకుండా అందరూ కలిసి జీవిస్తేనే అది సమాజం, ఒక ఊరు అనేది అవుతుంది. అలాగే ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలనేది పంచుకోవాలి, అంటే కష్ట సుఖాలను పంచుకోవాలి. అలాగే ఐక్యతగా, అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది, బలపడుతుంది. నెక్స్ట్, మనకు ఎంతో సమర్థత, అధికారం, సంపదలున్నా మనం ఎన్ని విజయాలు సాధించినా ఇకపై ఏ కష్టాలు, బాధలు రావని, ధైర్యంగా ఉండలేమని, విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, ఏ పరీక్షలు పెడుతుందో మనం ఊహించలేమని, విధి శక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందే అని సందేశం ఇచ్చారు. ఏంటి, మనకు ఎంతో సమర్థత, అధికారం, సంపదలున్నా కూడా మనం ఎన్ని విజయాలు సాధించినా కూడా ఇకపై ఏ కష్టాలు, బాధలు రావని, ధైర్యంగా ఉండలేమని, అంటే మనకు డబ్బు ఉన్నంత మాత్రాన, మనకు అన్ని ఉన్నంత మాత్రాన బాధలు రావని అనుకోకూడదు, కష్టాలు రావని అది అనుకోకూడదు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, ఏ పరీక్షలు పెడుతుందో మనం ఊహించలేమని, విధి శక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందే అని సందేశం ఇచ్చాడు. ఏంటి, మనకి ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎంత అధికారం ఉన్నా కూడా ఏంటి, మనకు కష్టాలు, బాధలు అన్నీ కూడా ఉంటాయి. విధి ముందు మనం అందరం కూడా తల వంచాల్సిందే అని సందేశం ఇచ్చారు. నెక్స్ట్, మంచి పేరు పొందామని, బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు లేదని, మానవులందరికీ పనికి వచ్చే గొప్ప పని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుందని సినారే సందేశం ఇచ్చారు. ఏంటి, మంచి పేరు, మనకు మంచి బిరుదులు, ఎన్నో సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు లేదు. ఏంటి, మనకు మంచి పేరు వచ్చింది, మనకు ఎన్నో సత్కారాలు వచ్చాయి, మనకు మంచి బిరుదు ఉందని మనము అనుకోకూడదు. ఏంటి, మనము మనుషులందరికీ కూడా పనికి వచ్చే గొప్ప పని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు అనేది చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుంది అనేది సినారే ఇచ్చేటటువంటి సందేశం. నెక్స్ట్, భాషాంశాలు చూద్దాం. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. మబ్బు పర్యాయ పదం వచ్చేసి మేఘము, పయోధరము, అంబుదము. గుండె పర్యాయ పదాలు వచ్చేసి హృదయము, డిందెము, హృత్తు. శిరస్సు పర్యాయ పదాలు వచ్చేసి మస్తకము, శీర్షము, తల. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. వ్యాప్తి అనే పదానికి సొంత వాక్యాలు రాద్దాం. వ్యాప్తి అంటే వ్యాపించడం, దీనికి సొంత వాక్యం వచ్చేసి కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అందరూ మాస్కులు ధరిస్తూ కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి. జంకని అడుగులు అంటే భయపడని అడుగులు.
దేశ సైనికుల జంకని అడుగులే మనకు శ్రీరామ రక్ష. ఎడారి దిబ్బలు, సొంత వాక్యం వచ్చేసి ఎడారి దిబ్బలపై ఒంటెలు వేగంగా వెళ్ళగలవు. చెరగని త్యాగం, సొంత వాక్యం వచ్చేసి ఎందరో స్వాతంత్ర సమరయోధుల చెరగని త్యాగం వల్లనే మనం స్వేచ్ఛగా ఉన్నాము. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. కింది పదాలు కలిపి సంధిని గుర్తించి రాయండి. నీరు ప్లస్ అవుతుంది, నీరవుతుంది. ఏంటి నీరు ప్లస్ అవుతుంది, దీన్ని కలిపి రాస్తే నీరవుతుంది. సంధి వచ్చేసి ఉకార సంధి. ఇది ఎట్లా ఏర్పడింది? నీరు, రు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా, రు ప్లస్ ఊ రు, ఇందులో ఆ అని వచ్చింది కదా. ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన ఉకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనే అచ్చు వచ్చి చేరినప్పుడు పూర్వపదంలో ఉన్నటువంటి ఉకారం తొలగిపోయి పరపదంలోని ఆ అనే అచ్చు రూకి చేరడం వల్ల రా అనేది అవుతుంది, నీరవుతుంది. ఇదే ఉకార సంధి. ఉకార సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చుపరమైన సంధి నిత్యము. నెక్స్ట్ ఎత్తులకు ప్లస్ ఎదిగిన కలిపి రాస్తే ఎత్తులకెదిగిన, ఇది కూడా ఉకార సంధి. పేరు ప్లస్ అవుతుంది, పేరవుతుంది, ఇది కూడా ఉకార సంధి. ఈ ఉకార సంధి పైన కూడా నేను వీడియో చేశాను, చూడండి. నెక్స్ట్ కింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి విగ్రహవాక్యాలు రాసి అవి ఏ సమాసాలో తెలియజేయండి. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, సమాస పదం వచ్చేసి ఎడారి దిబ్బలు. విగ్రహవాక్యం వచ్చేసి ఎడారి యొక్క దిబ్బలు. సమాసం వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసం. కిన్ కున్ యొక్క లోన్ లోపల యొక్క అనేది వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇసుక గుండెలు అనేది సమాస పదము. ఇసుక యొక్క గుండెలు అనేది విగ్రహవాక్యము. ఇది ఏ సమాసం అంటే షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం యొక్క పదాలు వచ్చేసి ఏంటి? కిన్కున్ యొక్క లోన్ లోపల, ఇది షష్ఠీ తత్పురుష సమాసం యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము. కింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి. ఫస్ట్ వన్, నీకు 100 వందనాలు. ఇక్కడ 100 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. ఇక్కడ 100 అంటే ఏంటి? 100. ఇక్కడ వందనాలు అంటే నమస్కారాలు. ఇది ఏ అలంకారము అంటే చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారానికి సూత్రం ఏంటిదంటే అర్ధభేదము కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఏంటి? ఇక హల్లుల జంట ఎట్లా వచ్చింది? వెంట వెంటనే వచ్చింది. ఎట్లా వచ్చింది? అర్ధభేదంతో వచ్చింది. ఇక్కడ 100 అంటే ఏంటి? 100. వందనాలు అంటే నమస్కారాలు. నీకు 100 వందనాలు, నీకు 100 నమస్కారాలు. ఇక్కడ హల్లుల జంట వెంట వెంటనే అర్ధభేదంతో వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇక్కడ 100 అంటే అర్థం వేరే, ఇక్కడ 100 అంటే అర్థం వేరే. అంటే రెండు హల్లుల జంట వెంట వెంటనే వచ్చినాయి కానీ మీనింగ్, అర్థం అనేది వేరుగా ఉంది. ఇది చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే అర్ధభేదము కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తుంది చేకానుప్రాస అలంకారం. చేక అంటే జంట అని అర్థం. నెక్స్ట్ తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. ఇక్కడ దయం, ఇక్కడ దయం అనేది వచ్చింది. ఇది అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే అంత్యంన ఉపయోగించబడితే అదే అంత్యానుప్రాస అలంకారం. ఒక హల్లు కానీ హల్లుల సముదాయము వాక్యాంతంన కానీ గేయాంతంన కానీ పాదాంతంన చివరన ఉపయోగిస్తే అది అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒకే ప్రాస కలిగినటువంటి పదాలను చివరన, అంత్యము అంటే చివరన ఉపయోగిస్తే అదే అంత్యానుప్రాస అలంకారము. రాజు రివాజులు బూజు పట్టగన్. ఏంటి? రాజు రివాజులు బూజు పట్టగన్. ఇక్కడ జూ వచ్చింది, ఇక్కడ జూ వచ్చింది, ఇక్కడ జూ వచ్చింది. ఇది ఏ అలంకారం అంటే వృత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒక హల్లు కానీ ఒక అక్షరం కానీ అనేక సార్లు పునరావృతం అయితే, అంటే అనేక సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ జూ 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 అనేది అనేక సార్లు వచ్చింది అంటే పునరావృతమైంది. మళ్ళీ మళ్ళీ ఒక అక్షరం కానీ ఒక హల్లు కానీ అనేక సార్లు పునరావృతమైతే అదే వృత్యానుప్రాస అలంకారము. అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. ఇక్కడ అజ్ఞానం వేర, అంధకారం వేర. ఈ రెండు పదాలకు భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారము. ఇక్కడ అజ్ఞానం అనేది వేర, అంధకారం అనేది వేరే. ఇవి రెండు వేరు పదాలైనా కూడా ఒకటే అని చెప్పబడుతుంది. ఇవి రెండిటికి భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారము. ఏంటి? అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. ఇది వచ్చేసి ఏ అలంకారం అంటే రూపక అలంకారం. రూపక అలంకారం అంటే ఏంటిదంటే భేదమున్నను
ఉపమాన ఉపమేయాలకు భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారం. ఇక్కడ అజ్ఞానం అనేది వేరే, అంధకారం అనేది వేరే, రెండింటికి భేదం ఉన్నను. ఇక్కడ అజ్ఞాన అంధకారము తొలగితే మంచిది అని భేదం లేకున్నట్లు చెప్పడమే రూపక అలంకారం. ఈ అలంకారాల పైన కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.